హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీ ఏఐ ఎలా పనిచేస్తుందో, జీపీటీ అంటే ఏంటో, ఆ ఏజెంట్స్ ఎలా మనల్ని ఉద్యోగాలు తీసేస్తాయో చెప్తాను. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే సౌండ్. ఏఐ వచ్చేసింది, ఉద్యోగాలు ఊడిపోతాయి, ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు 22 ఏళ్ల కుర్రాడు కోట్ వేసుకుని వచ్చి ఏఐ నేర్చుకోకపోతే నువ్వు వేస్ట్ అని క్లాస్ పీకుతుంటాడు. అసలు ఏంటి సార్ ఈ గోల? ఏఐ అంటే ఏదో ఆకాశం నుండి ఊడిపడ్డ మాయాశక్తి అనుకుంటున్నారా? మనల్ని రోబోలొచ్చి రూల్ చేస్తాయా? ఈరోజు ఈ ఏఐ వెనుకున్న అసలు సోదిని, ఆ జీపీటీ గాడి గుట్టుని, అలాగే ఈ మధ్య కొత్తగా బిల్డప్ ఇస్తున్న ఏఐ ఏజెంట్స్ కథని మన స్టైల్‌లో బొమ్మలతో బద్దలు కొడదాం. ముందు ఏఐ అంటే ఏంటో చూద్దాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ నిజానికి ఇది ఆర్టిఫిషియల్ ఈడియట్ కూడా అనొచ్చు. చాలామంది ఏఐని ఒక మనిషి మెదడు అనుకుంటారు. కానీ నిజానికి ఏఐ అంటే ఒక భయంకరమైన మ్యాథ్స్ క్యాలిక్యులేటర్. ఇది కేవలం ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. ఏఐకి పుట్టకతోనే ఏదీ తెలీదు. దానికి మనం కొన్ని కోట్ల ఫోటోలు, టెక్స్ట్ చూపించి ట్రైనింగ్ ఇవ్వాలి. దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఉదాహరణకి ఏఐకి ఒక కుక్క ఫోటో చూపించి, ఇది కుక్క, దీనికి 2 చెవులు, ఒక తోక ఉంటాయి అని ఒక 1,00,000 సార్లు చెప్పాలి. ఆ తర్వాత మనం ఒక పిల్లి ఫోటో చూపిస్తే అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, ఇది 80% కుక్కలాగా ఉంది బాస్ అంటుంది. అప్పుడు మనం దాన్ని తిట్టి, కాదురా ఇది పిల్లి అని సరిదిద్దాలి. అంటే మనం చిన్నప్పుడు తప్పులు చేస్తే నాన్న బెల్ట్తో కొట్టినట్టు ఏఐ తప్పులు చేస్తే కోడింగ్ ద్వారా దానికి మ్యాథ్స్ క్లాస్ చెప్తారు. అంతే తప్ప దానికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. ఇదంతా జస్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్, అంటే పాత డేటాను చూసి కొత్త దాన్ని గెస్ చేయడం. ఇప్పుడు ఏఐ దేంట్లో తోపు? కోడింగ్ ఎర్రర్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 3 రోజులు వెతికినా దొరకని కామా, ఫుల్ స్టాప్ తప్పుల్ని ఇది చిటికెలో పట్టేస్తుంది. రొటీన్ మెయిల్స్. మా బాస్కి లీవ్ లెటర్ రాయి అంటే 3 సెకండ్లో షేక్స్పియర్ రేంజ్లో రాసిస్తుంది. డేటా అనాలిసిస్. లక్షల పేజీల బోరింగ్ రిపోర్ట్లను చదివి సింపుల్గా 2 లైన్లలో సమ్మరీ ఇస్తుంది. ఇప్పుడు ఏఐ దేంట్లో దండగా? ఉదాహరణకి మీరు వెళ్ళి, నాకు కాళ్ళు విపరీతంగా నొప్పులుగా ఉన్నాయి, ఏం చేయాలి అని అడిగారనుకోండి. కాళ్ళు నొప్పులుగా ఉంటే కాళ్ళు నరికేసుకోండి, అప్పుడు నొప్పులుండవు అని సలహా ఇస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో ఎక్కడో ఎవడో రాసిన తప్పుడు లైన్ని ఇది 99% కరెక్ట్ అని నమ్మేసి గెస్ చేస్తుంది. సరే, ఇప్పుడు మనందరి ఫేవరెట్ చాట్ జీపీటీలో ఉన్న ఈజీపీటీ అంటే ఏంటో చూద్దాం. దీని ఫుల్ ఫామ్ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా పేర్లో ఉంది కదా, కానీ దీని అసలు రూపం ఏంటో తెలుసా? మీ ఫోన్లో ఉండే కీబోర్డ్ ఆటో కంప్లీట్కి ఇది బాబాయ్ లాంటిది. మీరు ఫోన్లో ఐ యామ్ అని టైప్ చేయగానే పక్కన బిజీ అని మీ ఫోన్ చూపిస్తుంది కదా, జీపీటీ కూడా అంతే. ఇంటర్నెట్లో ఉన్న సగం సోదిని దీన్ని తినిపించేశారు. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ తర్వాత ఏ పదం వస్తే బాగుంటుందో ఇది మ్యాథ్స్ ప్రకారం గెస్ చేస్తుంది. ఉదాహరణకి ఏఐకి వెళ్ళి ద స్కై ఈజ్ అని అడిగారనుకోండి, అది తన మైండ్లో ఉన్న మ్యాథ్స్ అంతా వాడి నెక్స్ట్ వచ్చే పదం ఏంటో పర్సంటేజ్ లెక్కేస్తుంది. లక్కీగా దానికి బుద్ధి ఉండి బ్లూ అని పిచ్చేస్తుంది. ఒకవేళ 0.00001% పిజ్జా పిక్ చేసిందనుకో, ఆకాశం పిజ్జాలాగా ఉంటుంది అని రాస్తుంది. సో ఒక ఏఐ కాన్వర్జేషన్ అంటే ఏంటో తెలుసా? గెస్ చేయి, మళ్ళీ గెస్ చేయి, ఇంకోసారి గెస్ చేయి. అలా ఒక 500 సార్లు గెస్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇదిగోండి మీ బిజినెస్ స్ట్రాటజీ అని ఇస్తుంది. మనం అబ్బా ఎంత మేధావిరా అనుకుంటాం, కానీ వెనకాల జరిగింది మాత్రం అచ్చంగా అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. దీనికి భావాలు లేవు, ఎమోషన్స్ లేవు. మీరు నా లవర్ నన్ను వదిలేసింది, ఏం చేయాలి అని అడిగితే ఇంటర్నెట్లో లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు పెట్టిన పోస్టులన్నింటినీ మిక్సీలో వేసి ఒక స్క్రిప్ట్ రాసి మీ మొహాన్ పడేస్తుంది. అంతే తప్ప అది మీతో కూర్చుని మందు తాగి బాధపడదు. ఇది కేవలం నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ మిషన్. సరే, ఇదంతా పాత కదా. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ఐటెం వచ్చింది, అదే ఏఐ ఏజెంట్స్. ఇప్పటి వరకు చాట్ జీపీటీని మనం ఒరేయ్ గోవా ట్రిప్ ప్లాన్ చేయి అని అడిగితే అదొక పెద్ద లిస్ట్ ఇచ్చి సైలెంట్ అయిపోయేది. టికెట్లు మనమే బుక్ చేసుకోవాలి, హోటల్ మనమే చూసుకోవాలి, అస్సలు రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. కానీ ఈ ఏఐ ఏజెంట్ గాడు అలా కాదు. వీడు తింగరవాడు కాదు, కొంచెం తెలివైన మేనేజర్ అనమాట. ఏఐ ఏజెంట్కి మనం ఒక గోల్ ఇస్తే చాలు,
అది ఎలా చేయాలో సొంతంగా ప్లాన్ చేసుకుంటుంది. దీనికి 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉంటాయి. 1 ప్లానింగ్, పనిని ముక్కలు ముక్కలుగా విడగొట్టుకుంటుంది. 2 మెమరీ, లాస్ట్ టైం మా బాస్కి విండో సీట్ కావాలన్నాడు కదా అని గుర్తుపెట్టుకుంటుంది. 3 టూల్స్ యూస్, ఇంటర్నెట్లో వెతకడం, ఈమెయిల్స్ పంపడం, క్యాలిక్యులేటర్ వాడడం లాంటి పనులు సొంతంగా చేసేస్తుంది. అంటే పాత ఏఐ కేవలం సలహాలిచ్చే సుత్తి సోమలింగం అయితే, ఈ ఏఐ ఏజెంట్ ప్రాక్టికల్గా పనిచేసి పెట్టే సెక్రటరీ అన్నమాట. మన భయాలు అసలు నిజాలు. చూసారుగా బాస్, ఏఐ వెనుకున్న సైన్స్ ఇంతే. అంతా మ్యాథ్స్, డేటా, కోడింగ్ ఆట. మరి రోబోలు వచ్చి ప్రపంచాన్ని నాశనం చేస్తాయంటే ప్రెజెంట్ ఉన్న ఏఐకి ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది. దానికి సొంతంగా కరెంట్ బిల్ కట్టుకునే తెలివి కూడా లేదు. కాకపోతే ఏఐ వల్ల మీ ఉద్యోగం పోతుందో లేదో తెలియదు కానీ, ఏఐని స్మార్ట్గా వాడుకునే ఇంకొకటి వల్ల మాత్రం మీ ఉద్యోగం ఊడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి భయపడ్డం ఆపేసి ఆ చాట్ జీపీటీని ఎలా వాడుకోవాలో నేర్చుకోండి. సో వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.